అయితే మన ఛానల్ ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ అయితే పెట్టుర్రి. నా పేరు సాయి బట్టి, మీతో ఉన్నది మహేష్ భాయ్, ఈ గంగని ఏమంటారు రేపు? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. తెలియదు నీకు కూడా? పాతల గంగ అంటారు కానీ నాకు కన్ఫర్మ్ గా తెలియదు బ్రో. తెలిస్తే నేను పాతల గంగ శ్రీశైలం కోకన ముందు ఇక్కడ స్నానం చేస్తారు. స్నానం చేస్తారు, మనమే స్నానం చేసి దర్శించుకుంటారు దేవుని. ఓకే, టైం అయితే ఇంత టైం అయింది. ఇప్పుడైతే శ్రీశైలం అయితే ఇక్కడ చేరుకున్నాం. చూడాలి, ఫస్ట్ రూమ్ అయితే తీసుకోవాలి. రూమ్ లేనుకొని రేపు పొద్దున దర్శనంకి వెళ్ళాలి. చూద్దాం గాయస్, ఫస్ట్ అయితే రూమ్ అయితే అవుతాం. పొద్దున అయితే లేచినాం. వచ్చి బండ్లు అయితే చూసుకోవచ్చు. చలో గైస్, లెట్ వి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే శ్రీశైలంలో ఏమేమి ఉన్నాయో మీకైతే చూపిస్తాం, చూడండి. మన వాళ్ళు అయితే అక్కడ మహేష్ భాయ్ అయితే బ్లాగ్ కూడా స్టార్ట్ చేసేసిండు. గాయస్ ఎటు వెళ్తున్నాం చెప్పండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. 50 రూపాయలు అన్లిమిటెడ్ పువ్వు. గుడికో మా టిఫిన్ కోమా శంకర్ దర్శనం అయిపోయింది అప్పుడు. గాయస్ ఎందుకంటే దర్శనం వీడియో పెట్టలేము, ఎందుకంటే ఫోన్స్ అయితే అల్లలేవు ఇక్కడ, అందుకే దర్శనం వీడియో పెట్టలేము. కానీ మీకు శ్రీశైలం అయితే మొత్తం నేచర్ అయితే మొత్తం ఎలా ఉందో అయితే మొత్తం చూపిస్తాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. గైస్ ఇట్లా అయితే ఆర్డర్ చెప్పేసిన, టేస్ట్ ఎంత ఉందో మీకు చూపిస్తాను. బాగుంది కదా టేస్ట్ అయితే. అబ్బా సూపర్. పొంగలి అంటే గట్టనా? ఏం చెప్పండి ఫీలింగ్ ఏంటి? ఆనియన్ దోశ, ఆనియన్ దోశ, ఊతప్ప మద్ద ఏమదు మనకేవి పడయి. కంట్రీలో ఉన్నావు బేట. అసలు మనకు డైలీ ఫుడ్ ఉన్నది తింటాం. గాయస్ టిఫిన్ తినేసి అయితే బయలుదేరిపోయినాం. ఇక్కడ నుంచి అయితే ఎక్కడికి వెళ్తున్నాం మాకు కూడా తెలియదు, మొత్తం భరత్ బైక్ తెలుసు. అలా తీసుకెళ్తున్నాం, మేము పోతున్నాం. చూపిస్తాం ఇక్కడ లోపల, అక్కడికి వెళ్ళాక ఎట్లుంటుందో మీకైతే నేను చూపిస్తా. గాయస్ టికెట్ అయితే తీసుకున్నాం. రూపాయి ఈచ్ పర్సన్ వచ్చేసి 80 రూపీస్. అప్న టికెట్ గాయస్ లొకేషన్ అయితే చూసుకోవచ్చు, ఎంత కిరాకున్నా మొత్తం. హాయ్ చెప్పేరా, దీన్ని ఏమంటారు జుబ్లీనింగా? దీన్ని రూపే అని ఉంది, కాకపోతే మన ఫ్రీ ఫైర్ జిప్ లైన్ ఉంటాయి చూసినావా? సేమ్ అట్లనే ఉంటది, కాకపోతే వెళ్ళిపోతుంది, మెల్లే పోతుంది. ఇక్కడ ఉంది చూడండి. బోట్ అయితే వేరే ఉన్నాయి కొద్దిగా, చేప టైప్. వాళ్ళైతే అందరు ఎక్కడికైతే రెడీ ఉన్నారు. గైస్ అన్న లోపల తీసుకున్నాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది.
ఎక్కి బాగా సేపు అవుతుంది కానీ డ్రైవర్ వస్తలేడు. మహేష్ భాయ్ రొప్పు రా కదా మరి, లేట్ అవుతుంది. అన్నయ్య టచ్ చేస్తున్నాడు. చలో షెల్ వి స్టార్ట్. అన్నయ్య టచ్ చేసిండు. రంజిత్ భాయ్ నీ ఫీలింగ్ చెప్పు కదా, ఎట్లుందా? కొద్దిగా పోని ముందరికి చెప్తా. ఇప్పుడు చెప్పు, కూర్చున్నప్పుడు ఫీల్ రాలేదా నీకు ఇలా? అటు దుంకి ఆ మూల ఈత కొట్టేద్దామని ఉన్నది. ఓ లేకపోతున్నా దుంగా భాయ్, మళ్ళీ నువ్వు లేకపోతే నేను బతకలేను. చలో మనలో అయితే ఇక్కడ కూర్చున్నారు. వర్షితాడు ఫీలింగ్ ఎలా అయితే నా పిల్లని తీసుకురాలేనని. స్టీరింగ్ కూడా ఎట్లా ఇంపిస్తున్నాడు అన్న. ఫీల్ అవుతుంది. మీరు శ్రీశైలం వచ్చిన అయితే పక్క ట్రై చేయండి. ఇక్కడ పక్క 8 రూపీస్ పప్పులకు చూడండి. కనిపించేదంతా శ్రీశైలం స్టోరేజ్ వాటర్. ఇక్కడ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్, పులిచింతల, విజయవాడ, ప్రకాశం బ్యారేజ్, నెక్స్ట్ బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణ చేసినట్లయితే శ్రీ అక్క మహాదేవి కేవ్స్కి వెళ్ళవచ్చు. 20 years పట్టింది డ్యామ్ కట్టడానికి. ఫారెస్ట్ వచ్చి నల్లమల్ల ఫారెస్ట్. ప్రజెంట్ వాటర్ లెవెల్ 840 feet ఉంది. చెట్ల మొదలు లాక్ వచ్చిందంటే 885 feet వస్తుంది. ఈ ప్లేస్ మటుకే పాతాళ గంగా అంటారు. కాశీ నుంచి గంగా నది అంతర్వాహినిగా భూగర్భ జలాల కింద ఉద్భవించింది. అందుకే ఈ ప్లేస్ అంతా పవిత్రత. మెయిన్ టెంపుల్లో దర్శనానికి వెళ్ళేటప్పుడు పెద్ద నంది ఒకటి చూశారు కదా, ఆ నందిని వచ్చేసి శనగల బసవన్న అంటారు. అలాంటి నంది ఎగ్జాక్ట్ ఈ బోట్ కింద ఈ సరౌండింగ్స్ లో ఒకటి ఉంది. ఈ నందిని ఉప్పిలి బసవన్న అంటారు. డ్యామ్ కట్టకుండా దర్శనానికి వచ్చిన వాళ్ళు ఈ నందిని దర్శనం చేసుకుని వెళ్ళి అక్కడ దర్శనం చేసుకునేవాళ్ళు. డ్యామ్ కట్టి బోటింగ్ అయితే అయిపోయింది. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. మనం ఇప్పుడైతే ఎటు వెళ్తున్నాం అంటే శివాజీ ఉందా, శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం అయితే వచ్చేసాం. మీరు ఇక్కడ డీటెయిలింగ్ అయితే చూసుకోండి, ఎంత కిరాక్ చేసేసిండు మొత్తం శివాజీ. గాయస్ విగ్రహం అయితే వేరే లెవెల్లో ఉంది. విగ్రహం అయితే చూసేసుకోండి. శివాజీ అయితే అయిపోయింది. ఇప్పుడు సాయంత్రం విగ్రహం పోతుంది, ఎండ బాగా కొడుతుంది. వచ్చేసినాం మన వ్యూ పాయింట్కి అయితే. టికెట్లు అయితే తీసేసుకుంటున్నాం మన వాళ్ళు. మూవీ టికెట్ కాదు బాయ్, దర్శనం టికెట్లు. గాయస్ చూసుకోండి ఎంతకి రాకుంది. గోపురం కనిపిస్తుంది అంట. అయిపోయింది గాయస్, పోతున్నాం ఇక వేరే ప్లేస్కి అయితే పోతున్నాం. గాయస్ మీరు ఏమైనా అమ్మాయిలు మెసేజ్ చేయాలనుకుంటే మన వర్షిత అకౌంట్ వచ్చేసి చెప్పు చెప్పు. డే 3 అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ దీన్ని ఏమంటారు? ఇది పాలరాతి గంగనట. పాలరాతి గంగా. అయితే మన ఛానల్ ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ అయితే పెట్టుర్రి. నా పేరు సాయిబాటి, మీతో ఉన్నది కానీ సాయిబాబా అంటే ఇంతకైనా సాయిబాబా లేకుంటే ఇదంతా దూరకపోతుంది ఎగరకచ్చడు. దీని అయితే పాలధార పంచదార అంటారంట. ఇక్కడైతే వచ్చి కాళ్ళు అడుక్కొని అట్లే తాగాలి. పార్టీగా ఏం చెప్తావు? మినరల్ వాటర్ మినరల్ వాటర్ దర్శనం అయితే అయిపోయింది. చెప్పరా చెప్పు ఏమనిపిస్తుంది ఇట్లా మెట్లు ఎక్కుతాయి? పైకి చెప్తావు. పైగా దాచేసినాం. కాళ్ళు చెప్పు వర్షిదన వస్తున్నాయి, కాళ్ళు ఫుల్ వస్తున్నాయి. వ్యూ పాయింట్ అయితే ఎలా ఉంది చెప్పు. అంటే నో వర్డ్స్. నో వర్డ్సా? బుర్ర పిచ్చెక్కి పోతుంది బ్రో బ్రో బ్రో.
తాగుదాం గైస్. మొత్తం కోకులతో జీవిచ్చేస్తాడు. డైలాగ్ కొట్టినావు అది కొట్టుగా. పూరీలు తినుకుంటా పూరి తింటే పూరి తినట్టు ఏంటి భయ్ మళ్ళీ చెప్పు. పూరి తింటే ఊర్లోకి దగ్గరికి వెళ్ళినప్పుడైతే మీకు మళ్ళీ చెప్పిస్తాం. ఇప్పుడు ఎటు వెళ్తున్నాం ఇంకా తెలియదు మాకు కూడా. పోయినాక చూపిస్తాం. ఓకే బాయ్. చల్ ఇక్కడైతే ఈ దేవుడికి అయితే మల్లమ్మ కండి అంటారు. దీని అయితే ఇక్కడ చూసుకోండి. ఇక్కడైతే దేవుడి దగ్గర అయితే అమ్మవారి కండి నుంచి వాటర్ వస్తాయంట. మేమైతే చూసినాం. మీరు కూడా ఇప్పుడు శ్రీశైలంకి వస్తే పక్క విజిట్ అవ్వండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే కన్ఫర్మ్ ఇక్కడికి వచ్చే. గాయస్ ఇక్కడనే గాయస్ టెంపుల్ అయితే మర్చిపోకండి గాయస్. ఇక్కడ అమ్మవారి కంటికి వెళ్ళి వాటర్ అయితే చూడొచ్చు మనం ఈ టెంపుల్కి వస్తే. మల్లమ్మ కండి గాయస్. దిగుతున్నాడు చూడరు దిగిండి మామిడి పట్టుకోబే నువ్వు ఆయన జారిపడంటే ముడి వలుగుతుంది. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఎందుకండి అయితే మస్తు పోతుంది. పోయే వరకు అవుతుంది. పోతుందా మామైతే స్టార్ట్ అయినాం. మట్టు పెట్టుకున్నా వెళ్ళేసినాం. మేము రూమ్ కాడికి వెళ్ళి అయితే పోతున్నాం. ఇక మౌనంగా వెళుతున్నా వాళ్ళైతే ముంగట వెళ్ళిపోతున్నారు. మనం కూడా వెళ్ళిపోతున్నాం. ఓకే గాయస్ కలుస్తాం. ఇక మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది శ్రీశైలం అయితే. టాటా బాయ్. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్.